నిహారిక ఫంక్షన్ దగ్గరకు వచ్చినందుకు మమ్మల్ని ఎలా అవమానించి మాట్లాడుతున్నారో చూడండి అత్తయ్య అని అంటూ ఉండగా ఎవరు ఏమనుకున్నా అది వారి విజ్ఞప్తికే వదిలేయడం మంచిది అని వేదవతి చెప్తూ ఉండగా అంతలో శ్రీకర్ పంతులు గారు ఇక్కడ దత్తత కార్యక్రమం మొదలు పెడదామా లేదంటే అనవసరమైన వాదనలు మొదలవుతాయి అని అడుగుతూ ఉండగా ముహూర్తానికి కాస్త సమయం ఉందయ్యా కాసేపు ఎదురు చూడాలి అని చెప్తూ ఉండగా సరే పంతులు గారు ముహూర్తం ప్రకారమే చేద్దాం అని శ్రీకర్ అంటాడు. ఇక పంతులు గారు అమ్మ అక్షయ పక్కనున్న కొలంలోకి వెళ్ళి చొమ్ముడు నీళ్లు తీసుకురమ్మా అని చెప్పడంతో అలాగే పంతులు గారు అని చెప్పేసి సొమ్ము తీసుకుని వెళ్ళబోతుండగా అమ్మ అక్షయ నేను వస్తానుండు అని అవని అంటుంది. పర్లేదు మేడం. అక్షయ్ వెళ్ళగానే అక్షయ్ వెనకాలే సౌరి కూడా వెళ్ళి అక్షయ్ వైపు చూస్తూ దత్తత సమయంలో నిహా ఇచ్చిన పౌడర్ కలిపి ఏదో చేస్తాను అంది. అప్పటి వరకు ఎదురు చూడకుండా ముందే దీన్ని కొలంలోకి తోసేస్తాను. అప్పుడు ఘట్టంనేని వంశానికి నేనే ఏకైక వారసురాలనవుతాను అని మనసులో అనుకుంటూ శౌర్య అక్షయ్ను వెంబడిస్తూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళేసరికి అక్షయ్ను అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూడగా ఇక శౌర్య దాక్కుని ఉండి అక్షయ మళ్ళీ ముందుకు సాగగానే వెనకాలే వెంబడించి అక్షయ్ అలా చెంబుతో కొనంలో నీళ్లు ముంచుతూ ఉండగా ఇక శౌర్య వచ్చి ముందుకు తోయిపోయి తనే పడబోతూ ఉంటుంది. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా అందులో అక్షయ శౌర్య చేపట్టుకుని వెనక్కి బలంగా లాగేసి శౌర్యని కాపాడుతుంది. నా వెనక ఎందుకు వచ్చావు, ఎందుకు నీటిలో పడిపోయావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అది నీకు తోడుగా ఉందామని వచ్చాను అక్షయ అంతే అని చెప్తూ ఉంటుంది. తోడుగా రావాలి అనుకున్న వాళ్ళు పక్కనే వస్తారు, వెన్నుపోటు పొడవాలనుకున్న వాళ్ళు వెనకాలే వస్తారు అని అక్షయ అంటుంది. వెన్నుపోట అంటే ఏంటి అని ఏమీ తెలియనట్టు అడుగుతుండగా తెలియని వాళ్ళకి చెప్పొచ్చు, తెలిసి ఏమీ తెలియనట్టు నటించే వారికి చెప్పలేం శౌర్య అని అంటూ ఉండగా నిజంగానే నాకు తెలియదు అక్షయ, నేను ఇంగ్లీష్ మీడియం కదా అని అంటూ ఉంటుంది. అవును అయితే ఇంగ్లీష్లోనే చెప్తాను, బ్లాక్ స్టాపింగ్ అంటారు అని అక్షయ అంటుంది. ఓ అదే, నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు, నీ మీద ఒట్టు అని చెప్తూ ఉండగా అయితే నీ మీద ఒట్టేసుకుని చెప్పు అని అక్షయ అంటుంది. అది ఏమీ అవసరం లేదు అని అంటూ ఉండగా చెడపకరా చెడు అని ఒక సామెత ఉంది, అది గుర్తుంచుకో అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్దామా అని చొమ్ముతో నీరు తీసుకుని అడుగుతూ ఉండగా దత్తత జరిగినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోం, కాకి కాకే కోకిలి కోకిలే, నంది నందే పంది పందే ఉప్పు ఉప్పే కర్పూరం కర్పూరమే. అవును పినికి శ్రీకర్ బాబాయ్కి కూతురు అవుతామేమో కానీ వేదవతి నానమ్మకి మనవరాలవి కాలేవు, ఘట్టంనేని వంశానికి వారసురాలు కాలేవు, నువ్వు ఎప్పటికీ బయట నుంచి వచ్చిన అమ్మాయివి. నాకు తెలియక అడుగుతున్నాను, నీ జాతకం గురించి నీకు తెలుసా, నీది ఏ రాశి, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావు అలాంటి వివరాలు తెలుసా, నీకే కాదు ఎవరికీ తెలియదు. నువ్వు మా ఇంట్లో దత్తతగా రావడం పిన్ని బాబాయ్లకు తప్ప ఇంకెవరికి ఇష్టం లేదు, నానమ్మకి ఇష్టం లేదు. ఇష్టం లేని మనుషులు ఇంట్లో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని శౌర్య మాట్లాడుతూ ఉండగా ఇక అక్షయ్ మాత్రం నేను ఎప్పుడూ ఎక్కువగా అమ్మవారిని నమ్ముతాను శౌర్య, ఆమె చిత్తమే ఏది జరిగినా కూడా అని చెప్పేసి అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళగానే ఇన్ని మాటలన్నా ఇంత పాజిటివ్గా ఎలా తీసుకుంటుంది చా అని శౌర్య అనుకుంటూ ఉండగా ఇక అక్షయ అనిల్ తీసుకువెళ్ళి ఇదిగోండి పంతులు గారు అని ఇస్తూ ఉంటుంది. అక్షయ ఏంటి ఇంత ఆలస్యమైంది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు సార్ అని చెప్తూ ఉండగా అంతలో శౌర్య రావడంతో తమరు ఎక్కడికి వెళ్ళారు మేడం అని చెప్పి పెద్దరాజు అడుగుతూ ఉంటాడు. అక్షయ్కి తోడుగా వెళ్ళాను ఇల్లరికం అని చెప్తూ ఉండగా నువ్వు తోడువు కాదు ఉరితాడు అని పెద్దరాజు అంటూ ఉంటాడు. బావ చిన్నపిల్లలను పట్టుకుని ఏంటి ఆ మాటలని కృష్ణబాబు అడుగుతుండగా బావ మాటలు నువ్వేం పట్టించుకోద్దురా అని వసంత అంటూ ఉంటుంది. అంతలో అవని పంతులు గారు ముహూర్త సమయం అయింది అని అడుగుతుండగా మరో 5 నిమిషాలు ఆగాలమ్మా అని చెప్తూ ఉండగా అక్షయ్ అంతలో చాలా సీరియస్గా అక్కడి నుంచి బయటకు వెళ్తూ ఉండగా అవని శ్రీకర్ షాక్ అయిపోతూ అక్షయ అక్షయ అని పిలుస్తూ ఉంటారు, కానీ వినకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అంతలో పెద్దరాజు అక్షయ ఇందాకటి వరకు ఆనందంగానే ఉందమ్మా, ఎవరో తన మనసును పాడు చేశారో ఏంటో అని పెద్దరాజు అంటూ ఉండగా నువ్వే నన్నే అన్నావు కదా ఇలా రకం అని శౌర్య అడుగుతూ ఉంటుంది. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు అని పెద్దరాజు అడుగుతుంటాడు. అమ్మ ఇక్కడ బాగా ఉండటం అవసరం అంటావా అని కృష్ణబాబు అడుగుతుండగా మనం ఎవరు అవసరం లేదు కానీ తప్పదు కదా అని వేదవతి అంటూ ఉంటే పెద్దరాజు కార్యక్రమం అయ్యే వరకు కాస్త సైలెంట్గా ఉండవయ్యా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అంతలో అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ్ దగ్గరికి పెట్టి ఏమైంది తల్లి ఎందుకమ్మా సడన్గా డల్ అయిపోయావు అని అడుగుతూ ఉంటారు. ఒక మాట అంటాను ఏమీ అన్నారు కదా అని దత్తత తీసుకోవడం ఆపేయచ్చు కదా మేడం అని అక్షయ్ అడగటంతో అవని శేఖర్ షాక్ అవుతూ ఉంటారు. మరోవైపు నిహారిక మెల్లిగా తన చీర కొంగులో ఉన్న ఆ పౌడర్ని ఎవరో చూడకుండా శౌర్య చేతికి ఇస్తూ ఉంటుంది. అంతలో అవని అక్షయ ఇద్దరు దత్తత తీసుకోవడం ఎంతో అదృష్టమని ఎంతో సంతోషించిందని ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, ఇంత దాకా వచ్చిన తర్వాత అంత పెద్ద మాట ఎలా అన్నావమ్మా, ఏమైంది ఎందుకు ఇలా అంటున్నావు, నేను దత్తత తీసుకోవడం ఇప్పుడు జరుగుతుందని ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్నాం తెలుసా, అసలు ఈ సమయంలో నీ నోట నుంచి అలాంటి మాట రాకూడదు వచ్చిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అని అవని శ్రీకర్ అక్షయ్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక మరోవైపు శౌర్య
పంతులు గారు ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఆయనకు అనుమానం రాకుండా ఆయన పక్కనే వెళ్ళి కూర్చుని ఆ చెంబులో ఎవరూ చూడకుండా మెల్లిగా ఆ పౌడర్ని అందరి వైపు చూస్తూ నవ్వుతున్నట్లు నటిస్తూ కలిపేస్తూ ఉంటుంది. అంతలో అక్షయ దత్తత తీసుకోవడం మీకు పెద్దిరాజు గారికి తప్ప ఎవరికి ఇష్టం లేదు, చాలా బలంగా జరుగుతుంది. అందరికీ వ్యతిరేకంగా నేను మీ కూతుర్ని కావడం కంటే ఎప్పటిలాగా ఇలా ఉండడం మంచిది కదా అని అడుగుతూ ఉండగా వద్దమ్మా అలా అనొద్దు అని అవని చెప్తూ ఉంటుంది. మరోవైపు శౌర్య ఆ పౌడర్ అంతా కూడా నీళ్ళల్లో కలిపేస్తూ ఉండగా అది చూసిన కృష్ణబాబు నిహారిక చాలా సంతోషపడుతూ ఉంటారు. వేదవతి, ప్రసాదరావు, వసంత, పెద్దిరాజు ఎవరు పనుల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అలా పౌడర్ కలిపేసిన తర్వాత మెల్లగా ఎవరికి అనుమానం రాకుండా నిహారిక వాళ్ళు పక్కకు వెళ్ళి ఏమీ తెలియనట్టు ఉంటారు. అంతలో అక్షయ మీ అమ్మాయి బ్రతికే ఉందని మీకు తెలిసింది కాబట్టి ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది, మీ ప్రేమంతా తనకు పంచిపెట్టచ్చు అంటూ ఉండగా కూతురు వచ్చినా నువ్వే పెద్ద కూతురివి, తను మా చిన్న కూతురు అవుతుంది, నీకు ముందే చెప్పాను కదా అని అవన్నీ చెప్తూ ఉండగా అవునమ్మా నిన్ను బిడ్డని ఇద్దరిని ఒకేలా చూసుకుంటాం, మీరిద్దరూ మాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. శౌర్య నిన్నేదో అనిందని అందుకు నీ మనసు గాయపడిందని మాకు అర్థమవుతుంది, నువ్వు అవేమీ పట్టించుకోకు, ఇప్పుడు నువ్వు రాయిగా ఉన్నావు, రేపు విగ్రహంగా మారుతావు, నిన్ను అవమానించిన వాళ్ళందరూ నిన్ను పూజిస్తారు, అది మాత్రం నువ్వు మనసులో పెట్టుకో, మిగిలినవన్నీ మనసులో తుడిచేసే కార్యక్రమం మొదలయ్యే సమయమైంది, వెళ్దాం రండి అని ఇద్దరు కూడా అక్షయ్ని తీసుకుని వెళ్తారు. ఇక పంతులు గారు అమ్మ ముహూర్తానికి సమయం అయింది, ఇక వచ్చి కూర్చోండి అమ్మ అని పంతులు గారు చెప్పడంతో ఇక అవని శ్రీకర్ అక్షయ్ని కూర్చోపెట్టుకుని అక్కడ కూర్చోగానే మరోవైపు నారాయణరావు చాలా హడావిడిగా గుడి దగ్గరికి వస్తూ ఉంటారు. అంతలో పంతులు గారు అప్పటి దత్తత తీసుకునేవారు మీరు, దత్తత ఇచ్చేవారు ఎవరమ్మా అని అడుగుతూ ఉండగా దత్తత ఇచ్చేవారు ఎవరు లేరండి, అక్షయ ఓ అనాథ అని నిహారిక చెప్తూ ఉండగా ఎవరో ఒకరు ఉండాలి కదమ్మా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. అక్షయ నారాయణరావు గారి దగ్గర పెరిగింది అని చెప్పడంతో అయితే వారిని అనుమతి తీసుకున్నారా అని అడుగుతూ ఉండగా కొన్ని రోజుల క్రితమే అక్షయ బాధ్యతని మాకు అప్పగించారు, వాళ్ళు ఇప్పుడు ఊర్లో లేరు, తీర్థయాత్రలకి కాశీకి వెళ్లారని తెలిసింది, వారి నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండదు, మీరు నిస్సందేహంగా కార్యక్రమాన్ని జరిపించవచ్చు అని అవని శ్రీకర్ చెప్తూ ఉండగా రే తమ్ముడు నువ్వైతే ఆంజనేయ స్వామి ఇచ్చినట్టు ఇస్తున్నావు, కానీ నాకైతే ఇది పద్ధతిగా జరుగుతుందని అనిపించట్లేదు అని కృష్ణబాబు అంటూ ఉంటే నాకు అదే అనిపిస్తుంది, ఎటువైపు నుంచి ఎలాంటి అపశకునం వస్తుందో అని నిహారిక కూడా మాట్లాడుతూ ఉండగా వస్తే మీ వల్లే రావాలి అని పెద్దరాజు అంటూ ఉంటాడు. బావా నువ్వు మాటికి నోరు జారటం బాలేదు బావా, నా నోరు మంచిది కాదు, నేనేమైనా అనేస్తానంటే తర్వాత నువ్వే బాధపడతావు అని చెప్తూ ఉంటాడు అని కృష్ణబాబు చాలా సీరియస్గా అంటూ ఉండగా ఏమయ్యా నువ్వు గమ్మునుండు లేదంటే ఇంటికి పద, ఏంటి నాకు ఈ టార్చరు, నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వు అని వసంత అరుస్తూ ఉంటుంది. ఇంటి నుంచి బయటకు గెంటేస్తారని భయపడుతున్నావా, బయటకు పోయి గుడిసెలో బతుకుతామే, గుడిసెలో అని పెద్దరాజు అంటూ ఉండు, అయితే బయటే ఉండి ఇంకా మంచిది, అంత పౌరుషం గల వాళ్ళు మా ఇంట్లో ఎందుకు ఉండడం అని కృష్ణబాబు. అంతలో ప్రసాదరావు నోరు మీరా పెద్ద చిన్న లేకుండా ఏంట్రా మాటలని పెద్దగా అరుస్తూ ఉండగా అది కాదు నన్ను బావ కొంచెం గడ్డి పెట్టండి అని కృష్ణబాబు అంటూ ఉంటే నిన్ను నోరు మూసుకోమని చెప్పానా నేను అని ప్రసాదరావు మళ్ళీ అరుస్తూ ఉండగా చూడండి శ్రీకర్ మీకోసమే ఇక్కడికి వచ్చాం, మీ కార్యం వల్ల రేపు జరగనంది ఏదైనా జరిగిందంటే అందుకు మేము బాధ్యులు కాదు, అప్పుడు ఈ దత్తత పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి అని వేదవతి చెప్తూ ఉండగా ఏం జరిగినా ఎదుర్కోవడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం, ఇక్కడికి మీరందరూ వచ్చినందుకు సంతోషం, ఇంకెవరు ఎలాంటి అపశకున మాటలు మాట్లాడకండి అని చెప్పి శ్రీకర్ చెప్పేసి ఇక పంతులు గారిని పూజ మొదలుపెట్టమని చెప్తూ ఉంటారు. ఇక పంతులు గారు సరేనంటూ ముందుగా అవని శ్రీకర్ని కంకణాలు కట్టుకోమని చేతికి తాడదిస్తారు. మరోవైపు నారాయణరావు పరుగులు పెట్టుకుంటూ వస్తూ ఉంటారు. ఇక పంతులు గారు పూజ మొదలు పెడతారు, హోమాన్ని అగ్నితో వెలిగిస్తారు. అంతలో నిహారిక నువ్వు ఈ దత్తతని ఎంతగా ముందుకు తీసుకుని వెళ్దామని ప్రయత్నించేసినా అంతా చెత్త అయిపోతున్నావని అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది. అంతలో పంతులు గారు అయ్యా ముందుగా నేను చెప్పిన విధంగా మీరు చెప్పండి, అక్షయ ఈ అనాథ పాపను దైవ సాక్షిగా కూతురుగా స్వీకరిస్తున్నాము అని పంతులు గారు చెప్పే విధంగా అవని శ్రీకర్ చెప్తూ ఉంటారు. అదేవిధంగా అక్షయ్ చేత కూడా మీరు ఈ జనం నుంచి తల్లిదండ్రులుగా అంగీకరిస్తున్నామని ప్రమాణం చేసి చెప్తున్నాను అని చెప్పిస్తూ ఉంటారు. ఇక వాళ్ళు అలా చెప్పగానే అవని శ్రీకర్ ఇద్దరిని కూడా అక్షయ పట్టుకోమని చెప్తారు. అదేవిధంగా పట్టుకోగానే శౌర్య ఏ నీళ్ళల్లో అయితే పౌడర్ కలిపిందో అదే కోనేరు నీళ్ళు తీసుకుని తమలపాకుతో కలిపి మంత్రాలతో చదువు బాబు ఆశ్రమం చేయండి అని ఆ నీళ్ళని అవని శ్రీకర్ అక్షయ్ చేతుల్లో పోయిపోతూ ఉంటారు. ఇక నిహారిక, కిట్టు, శౌర్య ముగ్గురు సంతోషపడిపోతూ చూస్తూ ఉంటారు. అదే సమయానికి అక్కడికి నారాయణరావు పరిగెత్తుకుంటూ వచ్చి ఆపండి అని పెద్దగా అరవటంతో అందరూ షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉంటారు. అంతలో పెద్దిరాజు పంతులు గారు ఇదిగో ఈయనే నారాయణరావు గారు అని చెప్తూ ఉండగా అంతలో కృష్ణబాబు బంగారం మనం ఒకటనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతుంది, దత్తత ఆగుతుందంటావా అని అడుగుతూ ఉంటాడు. ఆయన అలాగా చూస్తుంటే ఆపేలాగే ఉన్నాడు అని నిహారిక అంటూ ఉంటుంది. ఇక అక్షయ నారాయణరావుని చూసి తాతయ్య అని పిలుస్తూ ఉండగా ఏం జరుగుతుంది ఇక్కడ అని నారాయణరావు కోపంగా అడుగుతుంటాడు.
దత్తత స్వీకరణ నారాయణరావు గారు అని అవని చెప్పడంతో నారాయణరావు షాక్ అవుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ ప్రోమోలో నారాయణరావు ఈ దత్తత తీసుకోవడం నాకు ఇష్టం లేదు, అసలు ఎవరిని అడిగి చేస్తున్నారు ఈ దత్తత కార్యక్రమం అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక దాంతో అందరూ షాక్ అవుతుండగా అమ్మ అక్షయ నువ్వు లేచిరా అని అక్షయ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అవని శ్రీకర్ షాక్ అయిపోయి నారాయణరావు గారు ఆగండి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏంటండి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఒక్క క్షణం ఆగుంటే దత్తత స్వీకరణ అయిపోయిండేది, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. కానీ నారాయణరావు మాత్రం నాకు ఇష్టం లేదు అని కోపంగా వెళ్ళబోతూ ఉండగా ఏంటండి రేపు అక్షయ్ని దత్తత తీసుకున్నాక స్కూల్లో జాయిన్ చేయడం విషయంలో ఇంకే విషయంలో అయినా సరే ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారండి, ఎవరు కలగ చేసుకోరు, అక్షయ్ని చాలా బాగా చూసుకుంటారు అని అవని సర్ది చెప్తూ ఉంటుంది. కానీ నారాయణరావు కానీ వినపడకపోతే కావాలంటే కాళ్ళు పట్టుకుంటానండి అని దత్తత స్వీకరణకు ఒప్పుకోండి అని అవని బ్రతిమాలుకుంటుంది. దాంతో నారాయణరావు షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.